దేశం మారకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో వీడి వల్ల కొన్ని రీజన్స్. రేయ్ ఎవడరా అక్కడ? ప్రజెంట్ సీన్ లో మాత్రం వీడు పడుకున్నాడు. నేను సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. అరే నానా, శివ ఏంటి అలా ఉదేశావు? ఫ్యాన్లే అమ్మా. వీడు మారడు. ఏం చేద్దులే. హెల్త్ టిప్స్. డైలీ ఉదయం జాగింగ్కి వెళ్ళాలి. 3 పూటలు ఫుల్గా భోజనం చేయాలి. రాత్రికి కంటి నిండా నిద్రపోవాలి. కనీసం 6 గంటల నిద్ర అయినా అవసరం. అమ్మో నాన్న. ఒరే అన్నయ్య, టైగర్ ఈజ్ బ్యాక్. వీడు మారాడు. అమ్మో మా నాన్న వచ్చాడు. నన్ను ఇలాగని చూసాడని చంపేస్తాడు. ఇంతకు మీ నాన్న ఎక్కడా? ఏంటి వెతుకుతున్నారు? ఓ అదా, ఆయన మాకు మాత్రమే కనిపిస్తారు, మిగతా వాళ్ళకి జస్ట్ వినిపిస్తారు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నానా, వీళ్ళ నాన్నకు ఒక్కటే ఒక కోరిక, వీళ్ళు మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కించాలని. ట్రైనింగ్కి అక్కడ పంపిస్తే యథాశాలు ఎత్తారని ఇంటి దగ్గర ఉంచి కొబ్బరి చెట్టు ఎక్కించేస్తున్నారు. పాపం. అబ్బా, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే. నాన్న రేయ్ రేయ్, ఏం చేస్తున్నావురా? కనబడట్లే, గాలి కొడుతున్నా. అది సైకిల్ టైర్ కాదురా, బైక్ టైర్. అబ్బా మాకు పెళ్ళు మరి. ఎదవ ఏరియేషన్లకి యాలపాల లేదు కానీ ముందు బైక్ ఇసి యాదవ్వ. 1 నిమిట్. ఇదిగో. చిచ్చి, నువ్వెక్కడో పెట్టేసుకుందా నేను చేత్తో తాకాలా? రేయ్, బంగారం కూడా భూమిలో ఉన్నప్పుడు దాని విలువ ఎవరికి తెలియదురా. కానీ అది బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ముక్కుల, చెవులకి, నడుముకి ఎక్కడ సందు దొరికితే అక్కడ పెట్టేసుకున్నా. అదిరా నా కీ అంటే. అబ్బో, నువ్వు నీ ఎదవ ఫిలాసఫీ. పోనీ ఆ పంచర్ షాప్కి. అమ్మయ్య, పదబా. ఎలా ఉన్నావా? కాజల్కి కత్రినాకి కన్నం వేసే కన్నింగ్ ఫెల్లోలా ఉన్నా. థ్యాంక్ యూ బా. అబ్బో సిగ్గు సిగ్మాడా. అవును బా, 1980s అమ్మాయిలకి ప్రజెంట్ అమ్మాయిలకి తేడా ఏంటి బా? ఆడౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు బా, అప్పట్లో కాకి దాహం వేస్తే కుండలో రాయేసేది, అదే ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రా పెట్టుకుని తాగేస్తుంది. అవునా బా? లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మరి ఇదేం ఫింగర్? అమ్మో, ఇలా సిస్టర్ గురించి చెప్పడం మర్చిపోయా. స్కూల్లో సార్స్ని అడగాల్సిన సిల్లీ డౌట్స్ అన్నీ ఇలా అన్నయ్యని అడిగి తెగ్గ ఇసుకించేస్తుంటుంది. ఒరే అన్నయ్య, ఇదేం ఫింగర్? లేడీస్ ఫింగర్. లేడీస్ ఫింగర్? అదా మిడిల్ ఫింగర్. ఏ
అయినా నాన్న పాకెట్ మనకి డబ్బులు సరిపోతున్నాయా? అని అనుకుంటున్నారా? నువ్వు జనాభా లెక్క తక్కువై పుట్టావురా. రే బా, వారంలో 7 రోజులు, ఐ మీన్ సండే సాంబార్ ఇడ్లీ, మండే మసాలా దోశ, రోజు రొటీన్ లైఫ్ అంటే కష్టం బా. పోనీ మనమేమో టిఫిన్ సెంటర్ పెడితే గరం గరం దోశ, మసాలా దోశ, అప్పుడు ఎంచక్క మనకి ఇష్టమైన తినొచ్చు బా. అబ్బా తిండి గోల. ఆదివారం అష్టలక్ష్మి, సోమవారం సంగి, మంగళవారం మహంకాళి, బుధవారం బిర్లా, గురువారం సాయిబాబా. ఇలా వారంలో 7 రోజులు ఫుల్ బిజీగా ఉంటాయి. లైఫ్లో కలర్సే కలర్స్ బా. ఏం బుర్రా బా నీది. థ్యాంక్ యూ బా. చాలా స్మార్ట్గా ఉన్నావు బా ఈరోజు. వీడేసేసాడా? ఏంటి? ఏం లేదు బా, థ్యాంక్ యూ, యూ టు స్మార్ట్ బా. వీడియో వేసేసాడు. నువ్వు జోకులు బాగా వేస్తావు బా. ఒరే ఈ బాల్ వెయ్యిరా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు సారీ సారీ సారీ. అరే బా, ఆ పిల్లని ఎలా రా కనిపెట్టేది? కుక్క పిల్లున్న ప్రతి ఇంట్లో డెఫినెట్గా ఒక పిల్లు ఉంటుంది బా. అది నీకెలా తెలుసు బా? కుక్క పిల్ల అందులోనే ఉందిగా. అదేలాగా? కుక్క ప్లస్ పిల్ల ఇచ్చుకోల్డ్ కుక్క పిల్ల. సరే పద. హాయ్ స్వీటీ, వాట్స్ యువర్ నేమ్? స్వీటీ. ఓ, నేను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? అమ్మ అంటే కలిసేవి, నాన్న అంటే కలవవు, ఏంటవి? పెదవులు. ఓ, ఇక్కడున్నావా? హే హాయ్, మీ బ్యాగ్ బాగుంది. మీ బ్యాగ్ బాగుంది. మేడ్ ఆఫ్ లెదరా? అవును. అరే మీరు నిన్న క్రికెట్ గ్రౌండ్లో. ఇప్పుడు మీకు ఎలా ఉంది? యా ఫైన్, లెట్స్ బీ ఫ్రెండ్స్. అంటే మీరు ఎలాంటి వాళ్ళు అని తెలియకుండానే ఫ్రెండ్షిప్ చేయాలా? నేను అందరిలా సెల్ఫీస్గా సెల్ఫీలు దిగి ఫేస్బుక్లో స్టేటస్లు పెట్టే రకం కాదు. మరి ఎలాంటి రకము? అందరి మధ్య ఆహ్లాదంగా దిగే రకం. ఏమోలే, మీలాంటి వాళ్ళు ఇలాంటి కహానీలు కోట్లు కొద్ది కుమ్మరించి మరీ చెప్తారు. అందులో ఎవరు ఎలాంటి వాళ్ళు అని అంచనా వేయలేము కదా. రాము ఈసే బ్యాడ్ బాయ్ అని ఎక్కడో బుక్స్లో చదివి అసలు రాము మంచివాడు కాదని ఫిక్స్ అవుతాం. అయినా ఇవన్నీ చదువుకోవడానికి బాగుంటాయి. నిజానికి ఈ లోకంలో ఎవ్వరు చెడ్డవారు కాదు, అందరూ మంచివారే. ఇలా రండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఆ సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు? తెల్లగా. ఈ గ్లాసెస్ పెట్టుకుని చూడండి. నల్లటి అద్దాలు తెల్లగా. ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్. ఏం తింటావు? ఐ ప్రిఫర్ కూల్ కేక్. మరి నువ్వేం తింటావు? ఇది నేను నాన్న ఇలా తింటాను, లేకపోతే హలో మిస్టర్, ఏంటి? నథింగ్. వీడు కూడా నా ముందు ఏమీ తిననట్టు కటింగ్లు ఇస్తున్నాడు, లేకపోతే ఏంటి మేడం? అవును బా, లవ్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి? ఫ్లేవర్సా? నేను చెప్తా రాబా. ఎక్కడికి బా? నువ్వు రాబా, కూర్చో. ఏంట్రా ఈ దుకాణం? చెప్తా ఆగుబా. ఇదేంటి బా? వాటర్. మరి ఇది? సాల్ట్ వాటర్. ఓకే. మరి ఇది? డికాషన్. ఓకే. మరి ఇది? లస్సీ. ఇది? రస్నా. చూసావా, మనం తాగే డ్రింక్స్లోనే ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, మరి లవ్లో ఇన్ఫినిటీ ఫ్లేవర్స్ బా. నువ్వు కేకా బా? ఫోటోలు బాగా తీస్తా ఉంటావు బా, నాకు ఆ ఫోటో తీ బా. అవునా? వేసింది చాలే కానీ ముందు ఫోటోలకి పోజులు ఎలా ఇవ్వాలో వెళ్ళి రెడీగా. ఇప్పుడు ఓకేనా? రేయ్ బా, మళ్ళీ ఏంట్రా? ఆ ఫ్రేమ్లో ఇద్దరెందుకు బా? ఇంకొకరెవర్రా? బర్రె బా. బర్రీనా? అదెక్కడ? ఆకలేసిందని మేయటానికి మేతకెళ్ళింది బా. అర్థమైంది అదవకి. కొంచెం స్మైల్ బా, ముందే దీనికి ఫ్లాష్ పని చేయట్లేదు. అమ్మో, వీడు ఈరోజు తీసేటట్లేడు కానీ ఇది. హే నువ్వు యు ఆర్ క్రిష్ రైట్? నువ్వు నిఖితా కదా? హే, నాన్న ఏంట్రా? నేను నీ పేరు నిలబెట్టా నాన్న. కంపెనీస్ కాలేజ్ ఫస్ట్ గానే వచ్చావేంటి? హే అదేంలే, మరి గాలికి నీ నేమ్ ప్లేట్ పడిపోతే దాన్ని తీసి నిలబెట్టా నాన్న. రేపు పంచలేస్తే పచ్చడి వద్దని తెలీదారా నీకు? మరి ఇంత వైలెంట్ గా నా తూచ్, నేను ఒప్పుకోను. ఏంట్రా మీ పిల్ల ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా వెళ్ళిపోతుంది? దానికంత సీన్ లేదురా, అదే వచ్చి మాట్లాడింది. వాడే మాట్లాడాలి. సరే చూస్తాను నేను.
ఏంటి ఈరోజు ఇంత అందంగా ఉన్నావు? అచ్చా, నిన్ను ఇవాళ పొగడ్డానికి ప్రిపేర్ అయ్యి రాలేదులే. ఇంకా అయినా నీ అందం గురించి వర్ణించాలంటే నేను కవిని కావాల్సిందే. ఓ ప్రియా, నీ మీద కావ్యం రాయాలని ఉంది, కానీ నేను కాళిదాసుని కాదు. నీ అందమైన బొమ్మ గీయాలనుంది, కానీ నేను రవివర్మని కాదు. నీకు అందమైన తాజ్మహల్ కట్టించాలని ఉంది, కానీ నేను షాజహాన్ని కాదు. మరి తాజ్మహల్ కట్టించాలంటే కాపీ రైట్స్ తీసుకోవాలేమో. అందుకే నేను నీకేమి ఇవ్వలేను, నా హృదయం తప్ప. ఓకే, బాయ్. బాయ్. హే హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? ఏదో అలా. హే క్రిష్, రే బా, మా ఇంట్లో ఒంటరిగా పడుకోవాలంటే ఏదోలా ఉందిరా. ఈ ఒక్క రోజుకి మీ ఇంట్లో అడ్జస్ట్ అవుతారా? తెయ్యాలంటే భయమా? అయ్యే, దయ్యాలకే నేనంటే భయం. సరే పద. బా, సరిపోతాయా? ఏదో ఒక్క రోజుకే కదా, అడ్జస్ట్ అవుదాం. కుమయ్. దీనమ్మ జీవితం. బా, నీ ఫోన్ ఇవ్వు బా, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. హలో, The number you are trying to reach is currently unavailable. Please try again later. The number you are trying to reach is currently unavailable. Please try again later. ఇదిగో బా, ఇంకేంటి, పడుకుందామా? అమ్మా, జరుగుబే. అమ్మా, ఇలా కాదు కానీ. అమ్మయ్యా, ఇప్పుడు శాంతంగా పడుకోవచ్చు. ఎవరో బాగుందే. అమ్మాయిల ముందు కటింగ్ ఇచ్చామంటే కట్ చేసి పడేస్తా. ఏంటది? రిలేషన్షిప్. అవును, నిన్న నువ్వు మాట్లాడే అమ్మాయి ఎవరు? ఓ, తన నా ఫ్రెండ్, స్కూల్మేట్. ఫ్రెండా లేకపోతే ఇంకేమైనా ఉందా? అయినా నువ్వు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నీకు ఆ అమ్మాయి మధ్యలో ఏదో ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రతిదీ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమేనా? దానికి అర్థం పర్థం ఉండాల్సిన అవసరం లేదా? నోటికి ఎంత వస్తే అంత వాగేస్తావా? అయినా మీ అమ్మాయిలకి ఇలాంటి విషయాల్లో కాన్ఫిడెన్స్ ఎక్కువ, కరేజ్ తక్కువే. పిచ్చే నీకు. పిచ్చి నాకు కాదు, నీకు. అయినా నేను నిన్ను నమ్మని చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఏంటి తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నన్నే కొడతావు. హే పోరా. పోవే. రే, ఇందాక చూసాను రా, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా?
అరే అమ్మాయిలు మరి ఇంత సెన్సిటివా తిన్నమ్మా. అరే కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్ వస్తుందంటారా? నిజానికి మనం ఎంతగానో ప్రేమించే అమ్మాయి ఒక్క క్షణం మనతో సరిగ్గా మూవ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ వస్తుందిరా. హలో చెప్పు. 1 minute. చెప్పే. ఏంటి నీకు క్రిష్కి బ్రేకప్ అయిందంట? అది కాదే, తప్పంతా నాదే. నేనే వాడికి మిస్అండర్స్టాండ్ చేసుకొని కోపంలో ఏదేదో అనేసా. అయినా వాడు మహేష్ బాబులా తెల్లగా ఉంటాడని వాడికి చాలా పొగరు. అందరి ముందు నన్ను కొట్టాడు కదా, వాడికి వాడు వచ్చి సారీ చెప్పేవారికి కాంప్రమైజ్ అయ్యేదే లేదు. బానే ఉంది నీ స్టోరీ. సరే బాయ్. ఏరా అన్నయ్య, ఏమైందిరా? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు. చెప్పొచ్చుగా. ఏం లేదు. సరేరా, భోంచేద్దాం. పో. కుక్కరాయ్. రన్నింగ్ రేస్లో పరిగెత్తిన నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఐఎమ్ సారీ. నువ్వెందుకు సారీ? ఐఎమ్ సారీ. లేదు లేదు, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ డే. కాంప్రమైజా? మీ అమ్మాయిలు థ్యాంక్స్లకి సారీలకి భలే పడిపోతారే. నిన్ను అసలు నిన్ను అవును డైరెక్టర్ గారు, ఇది కృష్ణ చెట్టెక్కాడా లేదా? నాన్నోయ్ నేను ఎక్కేసాను. పాపం మనవాడు పాపతో కనెక్ట్ అయిన తర్వాత సిగ్నల్ కోసం గుట్టలు ఎక్కాడు, మెట్టులు ఎక్కాడు, ఆయన సిగ్నల్ రాలా. లాస్ట్కి మనవాడు చెట్టు ఎక్కాడు, పాప కనెక్ట్ అయింది, కథ ముగిసింది.